హైదరాబాద్ కి అతి చేరువలో బెంగళూరు హైవేలో గజం కేవలం 14,499 రూపాయలకే. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే వాలి గారు. రజనీ గారు, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ కథా చిత్రం ప్రస్తుతం నడుస్తోంది. వేరే మహిళతో ఉంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ దువ్వాడ సతీమణి వారి కూతురు ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న ఆ మాధురి కూడా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు. మేము కలిసి ఉంటున్నాం, మేము ఎక్కడ పెళ్లి చేసుకోలేదు, కానీ పార్టీలోకి తీసుకొచ్చింది వారి భార్యే అని చెప్పి ఆమె మాట్లాడడాన్ని కూడా చూసాం. కానీ ఇక్కడ చట్టపరంగా ఏవైతే ప్రాసెస్ జరగాలో విడాకులు తీసుకుని ఎవరితోనే ఉండొచ్చు, కానీ ఇక్కడ భార్యని కూతుర్ని వదిలేసి ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా వ్యవహరించడం ప్రస్తుతం ఇది సంచలనం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ పర్టికులర్ ఏరియాలో. ఎలా చూస్తారు మేడం? సార్, ఇదే పని ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తే ఇమీడియట్ గా సస్పెండ్ చేసేస్తారండి. విడాకులు ఇవ్వకుండా ఇంకొక మహిళతో ఉండడం, లేకపోతే అతని మీద ఏదైనా రేప్ కేసు కట్టడం, కేసులు లాంటివి ఏమైనా ఉండడం, ఇవంతా కూడా గవర్నమెంట్ ఆఫీస్ లో ఒక చిన్న అటెండర్ కూడా ఉండకూడనటువంటి మచ్చలు. ఇది ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి. కానీ ప్రభుత్వాన్ని పరిపాలించే వారికి మీద మాత్రం దండిగా 302 మర్డర్ కేసులు ఉంటాయి, 376 రేప్ కేసులు ఉంటాయి, 307 అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు ఉంటాయి, 498 లో ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దువ్వాడకి సంబంధించిన ఇష్యూ పూర్తిగా అతని పర్సనల్ విషయం. ఇంకొకటి, అలా ఎలా ఉంటారు రజనీ గారు అంటే, సుప్రీంకోర్టు చట్టమే ఇస్తుంది. వివాహిత మహిళ తాను ఇష్టంగా ఎవరితోనైనా ఉండొచ్చు అని ఒక దారిద్రపు గొట్టు చట్టాన్ని గౌరవ సుప్రీంకోర్టు తీసుకుని వచ్చింది. మేము గౌరవ సుప్రీంకోర్టుకి వివాహితులందరం, అంటే ఎవరైతే పెళ్ళైన ప్రతి ఆడపిల్ల మొరబెట్టుకుంటుంది, ఇది తప్పుడు చట్టం, దీనివల్ల పెళ్ళైనటువంటి ఆడబిడ్డల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి, తప్పు చేసే ఆడవాళ్ళకి ఇదొక వెసులుబాటు అయిపోతుంది అంటూ ఎన్నో మార్లు కేరళ, మద్రాసు, తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు చాలా మంది పిటిషన్స్ వేశారు సార్. మహిళా సంఘాల వాళ్ళు కూడా పిటిషన్స్ వేశారు. 497 అడల్టరీ మీరు ఎందుకు స్ట్రక్ డౌన్ చేశారు, తప్పు చేసిన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉన్న వారికి ఎందుకు శిక్ష పడదు, తప్పే కదా అని అడిగినారు సార్. ఈ రోజు ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య తన భర్త ఇంకొక ఆడావిడితో లోపల ఉండడం చూసి తన భార్య బిడ్డ ఇద్దరు పోయి అర్ధరాత్రులు గలాటా చేసి ఆ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తే ఆ భర్త ఎవరైతే ఉన్నాడో తన కర్ర పట్టుకొని కొట్టే ప్రయత్నం చేశాడు. పోలీసులు అడ్డగించారు. అదంతా మన విజువల్ లో చూసి మీరు పొండే, మీ చేతనైంది చేసుకోండి అన్నాడు. వాడికి ఎందుకురా అంత కొవ్వు అంటే, సుప్రీంకోర్టు అతనికి ఇచ్చినటువంటి చట్టం ఒక భార్యని మోసం చేసి ఇంకొక ఆడదానితో ఉన్న వాడికి ఇది తప్పే కాదు అంటూ సుప్రీంకోర్టు వెసులుబాటు ఇస్తున్నప్పుడు చేతనైంది చేసుకోపోరా అని దువ్వాడ శ్రీనివాసే కాదండి, తల్లో దువ్వెను పెట్టుకోలేని, జుట్టు లేని, లేకపోతే మాట్లాడలేని, మంచంలో కూర్చుని ప్రతి ఒక్కడు మాట్లాడేస్తాడు. సో దీనికి గల కారణాలు చట్టాలు అలా చచ్చినాయి. ఇంకా దాంట్లో ఎటువంటి సందేహం లేదు సార్. ఈ రోజు ఆడబిడ్డ అడుగుతుంది, నాన్న బయటికి రా నాన్న, నాన్న బయటికి రా నాన్న అంటూ ఆ బిడ్డ ఆ భావోద్రేకానికి గురవుతున్న పరిస్థితి. అదే రకంగా మాధురి గారు బయటకు వచ్చి నేను ఉన్నాను, దువ్వాడ శ్రీనివాస్ తోనే ఉన్నాను, నాకు ఇష్టమై ఉన్నాను, ఆవిడే రాజకీయంలోకి తీసుకొని వచ్చింది. అవునమ్మా, తన భర్త గెలుపు కోసం మహిళా సంఘాలందరినీ గ్యాదర్ చేసుకొని ఎక్కడెక్కడ మహిళలు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని భర్త గెలుపుకి ఆవిడొక నాంది అయింది. అంటే రాజకీయంలోకి రమ్మంది కానీ, భర్తతో సహకరించి పనిచేయమంది కానీ, తన కాపురాన్ని చేల్చమని, తన కాపురంలో నిప్పులు పోసి తన భర్తతో వచ్చి కూర్చోమని చెప్పిందా? తన్నే బయటకు గెంటేమని చెప్పిందా? ఆవిడెవరో మాధురి గారు చెప్తున్నారు, నా భర్త మెరైన్ ఇంజనీరింగ్, పెద్ద కుటుంబం, ఆ కుటుంబం, ఈ కుటుంబం. కుటుంబ విలువలు మన నడవడిక మీద ఆధారపడి ఉంటాయి. మా అత్తగారు ఇంత పెద్దవాళ్ళు, మా తల్లిదండ్రులు ఇంత పెద్ద, నువ్వెట్లా నడుస్తున్నావు? పరిస్థితులు ఏవైనా కానీ సొసైటీలో మనం ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సొసైటీకి అనుగుణంగా నడవాలి. మనం ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటామో వారితో ఉంటే మనకి బాగుంటున్నట్టే ఉంటుంది. కానీ చూసే ప్రతి కళ్ళుకి మనం తప్పు చేసినట్టే. ఈ రోజు ఒకటే సార్, మనసు అంటే కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటకి మనిషి వెళ్ళకూడదు అంటూ ఒక సిద్ధాంతం ఉండేది. ఆవిడకి నచ్చింది, ఆయనతో ప్రయాణం బాగుంది, ఎవరైతే ఆమెను తీసుకుని వచ్చారో ఆమెనే కుంగలో తొక్కి
ఆవిడ ఉమ్. స్థానంలోకి ఈవిడ వెళ్ళిపోయి మీరేం మాట్లాడతారండి, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు అని. నీ 3 ఆడపిల్లల రేపు పెళ్ళయ్యా వాళ్ళ భర్తలు కూడా ఇలాగే చేసి నీ 3 ఆడపిల్లల్ని ఇలాగే రోడ్డు మీద పడేస్తే ఈ తల్లి మనసు ఒప్పుకుంటుందా తల్లి? ఈరోజు చట్టాలు ఎట్లైనా చావని, అది మన కర్మ, మనం అనుభవించాల్సిందే అనుకుంటే మేడం ఇప్పుడు ఇద్దరు ఈ వ్యక్తులకి రోజు సమ్మతం అయ్యి వాళ్ళు ముందుకు పోతుంటే గనక అందులో తప్పేమీ కాదు, చట్టం అలాగే ఉంది, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి కుటుంబాన్ని పూర్తిగా గాలికి వదిలేసి చట్టపరంగా ఏదో విడాకులు ఇవ్వటమో ఇలాంటి ప్రాసెస్ ఏమీ జరగకుండా ఉండింటే దానికి చట్టం ఏం చెప్తుంది మేడం? ఇట్లా చేయొచ్చా? ముందున్న కుటుంబాన్ని గాలికి వదిలేసి, పిల్లల్ని గాలికి వదిలేసి, వాళ్ళు మంచి చెడ బాగోగులు అన్ని వదిలేసి ఉండమని చెప్పిందా? దీని గురించి ప్రత్యేకంగా ఏం లేదా? మీరు ఒక అడ్వకేట్ కాబట్టి అడుగుతున్నాను. సార్, నేను ముఖ్యంగా ఒక జనసేన, టీడీపీనో, కూటమినో ఇవన్నీ నాకు తెలియదు. బేసికల్ గా ఒక న్యాయవాదిని, వాటన్నిటికంటే మించి ఒక గృహిణిని. అదే రకంగా ఒక మహిళగా నేను చెప్తున్నాను, ఈ చట్టాలు ఎవరికి చుట్టాలు కాకూడదు. అదే రకంగా వివాహిత మహిళకి రక్షణ కల్పించాలి. చేసుకున్న వాడు ఆ అమ్మాయికి సమాధానం చెప్పాలి. చేసుకున్న వాడు ఆ అమ్మాయిని మోసం చేస్తే అతనికి తక్షణమే శిక్ష పడాలి అనేటటువంటి చట్టాలని ఎవరు రూపొందించలేదు సార్. బహుశా రూపొందించలేరేమో కూడా. ఈ రోజు మీరు గాలికి వదిలేశారు కుటుంబాన్ని. గాలికి ఎందుకు వదిలేస్తాం? నెల కిందని పడేస్తాం. అంత మాత్రం తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని పోషించలేక వీళ్ళకిచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నారా? వీళ్ళు పడేసే ముష్టి ఆడపిల్లలు సంపాదించుకొని బతకలేక అనుకుంటున్నారా? వీళ్ళ దగ్గరకు వచ్చి చాకిరీ చేసి వీళ్ళ కాళ్ళు ఒత్తి వీళ్ళకి బిడ్డల్ని కానీ వీళ్ళ వంశాన్ని ఉద్ధరిస్తుంది. సిగ్గు లేదా? నేను పడేస్తాను మెయింటెన్స్, ఎదురుంటే కోర్టులో చూసుకో, నువ్వెవరు అడగడానికి, పో బయటికి పో అంటూ మెడపెట్టి బయటికి గెంటేస్తున్న పరిస్థితుల్లో కూడా చట్టాలు చొరవ తీసుకొని ఆ భర్తని అరెస్ట్ చేయలేకపోతే ఇక ఏం చేయని చట్టాలు మహిళలకి? సుప్రీంకోర్టు ఆలోచించాలా, మరొకసారి పునరాలోచన చెయ్యాలా. ఈరోజు ఒక తప్పు చేసే మహిళల పట్ల నుంచున్నటువంటి సుప్రీం చట్టాలు ఈ రోజు ఏ రోజు బయటికి రానటువంటి నిజాయితీ గల గృహిణుల పట్ల ఎవరు నుంచుంటారు? ఈ రోజు మాకు చట్టాలే లేవా అంటూ ఈ రోజు ఆడబిడ్డలు, నా భర్త అతనితో ఆవిడతో ఉంటున్నారు, ఏం చేయాలంటే ఏం చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్లిళ్ళ విషయంలో దువ్వాడ శ్రీను గారు ఏం మాట్లాడారో ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి మేడం, దాని మీద మీ రియాక్షన్ ఇద్దరు కానీ. అవునండి, 3 నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్ళాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు అది విన్నారా మేడం? ఈ మొరిగే ఒకళ్ళనే పెళ్లి చేసుకోవాలి, జీవితం ఆ ఒకరితోనే ముగించాలి, అది ఏకపత్ని వ్రతం, అది మన హిందూ సంప్రదాయం అన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. ఇప్పుడు ఆయన చేసేది ఏంటో. అవును సార్, ఇప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన ఒకటే భార్య, స్టెప్నీలు మాత్రం 30 ఉంటాయి. పాపం భార్య ఒకటే. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోవాలంటే ఆవిడ విడాకులు ఇవ్వాలి. వీడి కాళ్ళు పట్టుకున్నా, వీడి యావదాస్తి రాసి ఇచ్చిన ఆవిడ విడాకులు ఇవ్వదేమో బహుశా. లేకపోతే ఈ రోజు మా నాయకుడి గురించి మాట్లాడాడే, ఏ రోజు విడాకులు ఇచ్చినటువంటి భార్య ఏ ఒక్క అరుగొని ఒక్క పదం కూడా వాడలేదు. పరిస్థితులను బట్టి నా కర్మ బాగోక విడిపోవాల్సి వచ్చింది, నాకు అలా రాసి పెట్టిందంటే ఈ కుక్క మరుగుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా వాగాడు. ఆ రోజు ఒళ్ళు బలిసి ఈ రోజు ఆయన కుటుంబం రోడ్డు మీద పడి ఏకపత్ని అంట, ధర్మపత్ని అంట. సిగ్గులేదురా నీకు? నీ భార్యను వదిలేసావని కూడా మేము మాట్లాడమరా? నీ ఇంటి ఆడపిల్ల నడి రోడ్డు మీద కూర్చుని ఏడుస్తుంటే నీకు చిత్తశుద్ధి లేదురా? ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించావు, మీ అయ్యట్ట తిరిగాడే, నేను తిరిగితే నువ్వు అడుగుతావా అంటే అమ్మాయి తలెక్కడ పెట్టుకోవాలా? తల్లిదండ్రులు బిడ్డల కోసం బతకాలా, బిడ్డల కోసం క్రమశిక్షణలో ఉండాలా. రేపు చేసుకున్న వాళ్ళు వాళ్ళ ముఖాన ఉమ్మూస్తారు, ఫలానా నా కొడుకు పుట్టావా నువ్వు, వాడు చూడు రోడ్లు ఎమ్మట జిరి దాన్ని కదిలిస్తున్నాడు, దీన్ని కదిలిస్తున్నాడు. సిగ్గులేదా మీకు? సిగ్గులేదా? ఆ రోజు మన్నని అడిగినావే నిలదీసి. నీలాగా రోడ్డును పడలేదుగా. అతను కూడానండి, తమ్మినేని సీతారాం గారు కూడా ఆయన భార్య నడి రోడ్డు మీద చంప పగలగొట్టింది పార్టీ ఆఫీస్ గేట్ బయట. ఆయన అంటారు చంద్రబాబు నాయుడికి నీకు ఎన్ఎస్జే కమాండర్ తీస్తే నువ్వు ఫినిష్ అని. వీళ్ళు మాట్లాడతారు ధర్మపత్తుల గురించి, లేకపోతే భార్యల గురించి. భార్య అనే పదమే వాడటం రాదు ఈ మురిగే కుక్కలకి. పెళ్ళాం అంటారు. ఈ రోజంటే ఆయన ప్రాణానికి రక్షణ లేదంటూ మొన్న 1 నెల రోజుల నుంచి డిబేట్ లో మమ్మల్ని చంపేస్తున్నాడు. మాకు రక్షణ లేదు రజనీ గారు, మా అమ్మలు ఎవరు చంపేస్తారు, మీరు మంచి అడ్వకేట్. ఏమయ్యా అడ్వకేట్? రక్షణ లేని ఎక్కడి నుంచి? ఎవరు శత్రువులు?
నువ్వు ఎన్ని భూములు కబ్జా చేసావు, ఎంతమంది ఆడపిల్లలు తీసుకుపోయావు. ఈ రోజు మాధురి గారు ధైర్యంగా చెప్తున్నారు, నేను దువ్వాడతోనే ఉంటాను అని. ఏం దువ్వేవునైనా దువ్వాడా, ఏం దువ్వేవా అమ్మాయిని? ఈ రోజు భార్యను వదిలేసి ఆవిడ భర్తను వదిలేసి ఈ 3 ఆడపిల్లల తల్లి నీ దగ్గరకు వచ్చి ఖరీదైన చక్కటి పట్టు చీరలతో కూర్చొని నాకు అన్యాయం జరిగిపోయింది, నన్ను హింసిస్తున్నారంట. మరి ఆవిడ స్థానంలోకి వస్తే ఆవిడ అడగదా అమ్మా? అడిగే హక్కు అన్నా లేదా? చట్టాలు అట్లా తగలబడి చచ్చినది అది మా కర్మ అనుకుంటాం, అడిగే హక్కు లేదా? అడగకూడదా? మరి పోనీలే, వాళ్ళు వీధుల్లో ఉంటారు, మీరు వాళ్ళ భర్తతో చక్కగా మీరు అందలాల్లో డాబాల్లో ఉందరు గాని. సో ఇక్కడ బాధ ఏంటంటే సార్, ఇతనికి మాట్లాడే అర్హత ఉందా? ఇప్పుడు కూడా జగన్ రెడ్డి గారు బయటపడరండి, పేరుకు ఒక్కటే భార్య ఉంటది. మరి ఆయన భాగవతం ఎప్పుడు బయటకు వస్తుందో స్టెప్నీలు. తర్వాత ఈయనట్లా ఆయనట్లా అంటారు అన్నారు. ఈ రోజు వివేకానంద రెడ్డి గారు చిన్న ఆయన 60 సంవత్సరాల్లో ఒక ముస్లిం మహిళతో ఉంటూ ఒక బిడ్డనగా అన్నారు. వాళ్ళ చరిత్ర, లేకపోతే దువ్వాడ గారిది, తమ్మినేని గారిది, ఇంకా చాలా మంది గుట్టు బయటికి రాదండి. కానీ ఈ రోజు భార్య బిడ్డ బయటకు వస్తే అధికార పార్టీ వాళ్ళంట. ఓరే నాయన, అధికార పార్టీ వాళ్ళు ఏమన్నా మాధురి గారిని పంపించి నేను తగులుకోమన్నారా? అధికార పార్టీ వాళ్ళు ఏమన్నా నీ బిడ్డ నీ భార్యను వదిలేయమన్నారా? లేకపోతే నీ బిడ్డ భార్య వెనకాల అధికార పార్టీ వాళ్ళు ఎవరన్నా వచ్చారా? ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారుగా. కాకపోతే ప్రభుత్వం మారింది, మా నాన్న చేసిన తప్పుకి శిక్ష పడిద్ది, మా అమ్మకు అన్యాయం జరిగింది అంటూ ఆ ఆడబిడ్డ బయటకు వస్తే రేపు ఎవరన్నా చేసుకుంటారా? చేసుకున్న భర్త ఒకవేళ తప్పు చేస్తే మీ నాయన చేయలేదా తప్పు అని ఆ బిడ్డను అడిగితే తలెక్కడ పెట్టుకోవాలి సార్? సార్ చేతగానప్పుడు పిల్లల్ని కనకండి, చూసిన దాంతల్లో వెళ్ళిపోండి, దానికి తాళి అనే బంధాన్ని ముడేయకండి. రోడ్లమ్మడి తిరిగే కుక్కలు ఉంటాయి, వాటికి పెళ్లి పెట్టాకులు ఉండవు, అవి వాటి ఇష్టం వచ్చినట్టు పోతాయి, వావి వరుసలు కూడా ఉండవు. మీరు కూడా అలా ఉండండి. అంతేగాని తాళి కట్టినప్పుడు భార్యని ఎగతాళి చేసి బిడ్డ నడి రోడ్డు మీద నుంచోబెట్టి ఇంకొకటి భార్యను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకొని ఆ బిడ్డలకి ఎవరి తల్లో ఎవరి తండ్రో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు సుప్రీంకోర్టు చట్టాలు ఇచ్చింది. మేము మాధురి గారిని ఏమనం, ఆవిడకి ఇష్టం వచ్చిన వాడితో ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఈ రోజు భార్య బిడ్డని నడి రోడ్డు మీద పెట్టారు. మొన్నటి రోజు ఒక ఆయన వివేకానంద ఆయన విజయసాయి రెడ్డి వల్ల బాధితుడైనటువంటి శాంతి భర్త వస్తే మగోడిగా ఎందుకు బయటపడతావు అన్నట్టుగా కొంతమంది మాట్లాడారట. ఈ రోజు ఆడపిల్లలు వీళ్ళకి కూడా చెప్పండి, సుప్రీంకోర్టు బలి తెగించమని చట్టాలు ఇచ్చింది, పక్క దేశాలను చూసి మన దేశంలో ఇంప్లిమెంట్ చేయమంటుంది, ఎవడికి నచ్చినడితో వాడు వెళ్ళిపోవచ్చు, దాన్ని ఎవరు నిరాకరించకూడదు అని అడగండి. సో దయచేసి ఈ రోజు దువ్వాడ శ్రీనివాసరావు గారు గతంలో బాగా మొరిగారు మా అన్న గురించి. ఈ రోజు చూడు నీ బతికేమైందో. అందుకే జగన్ నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు, ధర్మమే నిన్ను నాశనం చేస్తుంది, ధర్మం రక్షిత, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. ఈ రోజు దువ్వాడ శ్రీనివాసరావు గారి బతుకు రోడ్డు మీదకి ఎందుకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినందుకే. గుర్తుపెట్టుకో దువ్వాడ, ఈ ఒక్క పదం, ఆయన ధర్మాన్ని కాపాడుతాడు. ఈ రోజు ఎంతో నష్టపరిహారం ఇచ్చి అదే వైజాగ్ కోర్టులో సినిమా హీరోగా ఉండగా 2 చేతులు కట్టుకొని కోర్టులో క్షమాపణ చెప్పుకొని నష్టపరిహారం కట్టి విడాకులు ఇచ్చి ఈ రోజు ఒక మహిళని పెళ్లి చేసుకున్నారు. 2 బిడ్డలకి తండ్రి అయ్యాడు. మళ్ళీ గత 2 బిడ్డలు కూడా ఈ భార్య దగ్గరికి వచ్చి నాన్న అమ్మ అనుకుంటా మాట్లాడేంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అది కుటుంబం అంటే, అది మెయింటెన్స్ అంటే. నీ బతుకును రేపు మాధురిని చేసుకో, పెళ్లి చేసుకో, నీ కూతురు వచ్చిద్దాం చూడు నీ పక్కకి. సమాధానం రాష్ట్రానికి చేసిన నాశనానికే చెప్పుకోలేరు, మీరు కుటుంబానికి చెప్పుకుంటారా? ఆయనకి మీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆ కుటుంబానికి ఈ గౌరవ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి దరిదాపుల్లో కూడా సంబంధ బాంధవ్యాలు లేవు. కాబట్టి దయచేసి దువ్వాడ గారు ఎప్పుడు ఒకరి మీద ఇలా వేలెత్తి చూపించకండి. మీ వైపు ఇలా మిగతా 4 వేళ్లు ఇటు తిరిగేస్తాయి అనమాట, ఇటు తిరిగి ఇటు మొహం మీద కొట్టేస్తాయి. ఇవాళ పెద్ద పెద్ద బొట్లు పెట్టి నీతి వల్లిస్తూ ధర్మపత్ని అనే పదాన్ని నువ్వు వాడే అధికారం నీకు లేదు. నీ భార్యకి చెప్పు సమాధానం, నీ బిడ్డకి ఆస్తులు వాటైవు, తర్వాత ఎవరైనా తగులుకో, అది నీ ఇష్టం. కానీ ఈ లోపే ఆస్తులు కూడా ట్రాన్స్ఫర్ చేసేసారంట అండి. ఇది ఇంపార్టెంట్ న్యూస్. అతని పేరుతో ఏమీ పెట్టుకోలేదట, మొత్తం మాధురి గారి బినామీలకు ఇచ్చారా, లేకపోతే వాళ్ళ అన్నగారి పేరుతో మార్చేశారా? వీళ్ళని ఇంట్లోంచి బయటికి గెంటేశారు. వీళ్ళకి సమాధానం ఏంటంటే కోర్టులో వేసుకోండి, పడేస్తా మెయింటెన్స్ అంటూ ఒక రకం. నీ చేతనైనా చేసుకో, నువ్వేమీ చేసుకోలేవు అంటూ ఈ రోజు ఎమ్మెల్సీ గారు పోలీసుల పరిరక్షణలో భార్యని బిడ్డని గెంటేపిస్తున్న తరుణాలు విజువల్లో చూడండి. వీళ్ళ ప్రజాప్రతినిధులు, వీళ్ళ ప్రజల పట్ల చిత్తశుద్ధిగా ఉండి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పేవాళ్ళు. వాళ్ళ కుటుంబం సరిలే ఉంటే ఊర్లో కుటుంబాలకి నీతి చెప్తారండి. వాళ్ళ కుటుంబం సరిలేనప్పుడు ఊర్లో కుటుంబాలు నీతి చెప్తారా?
ఈ రోజు ఎప్పుడు అంటారు సార్ దువ్వాడ గారు, ముగ్గురు పెళ్ళాలు కదా, భార్య అనవా, ఏ స్కూల్లో చదువుకున్నావా అంటాడు. నేను చట్టబద్ధంగా విడిపోయినా ఇప్పుడు ఒకటే భార్యతో ఉంటున్నాను, ఆయన ఆ పిల్లలు ఎంతమంది అంటూ కూడా అఫిడవిట్ లో రాశారు. అయినా సరే చిత్తశుద్ధి లేకుండా మురిగే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కళ్ళ ఓకే మేడం. గుట్టు, ఒక్కొక్కళ్ళ బండారం వాళ్ళ భార్యలే బయట పెడతారు సార్. ఎస్, చూద్దాం మేడం, దువ్వాడ ఇక తన తీరు ప్రవర్తన మార్చుకుంటాడో లేదో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.